ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ కరుణ కలిగిన ఒక దేవుడు కనుక ఆలోచన ఇచ్చి వాగ్దానము ఇచ్చి అద్భుతంగా నడిపించుచున్నారు. ఈ దినము కూడా కొన్ని కార్యములు మీ మనసును బాధించి ఎందుకిలా జరుగుచున్నవి, ఎందుకిలా జరగాలి, ఎందుకు నా కుటుంబం మాత్రం ఇలా ఉన్నది, ఎందుకు నా జీవితంలో ఎందుకిలా నేను కష్టపడుచున్నాను, ఈ విధంగా ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుచున్నవి అని మీరు పాత కార్యములను యోచిస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్ని చూస్తున్నారు. అనేక ప్రశ్నలు మీ హృదయములో తల ఎత్తుతున్నవి. ఆ విధంగా కష్టపడుచున్నారు కదా. మీతో దేవుడు మాట్లాడుచున్నారు. ఏం మాట్లాడుచున్నారు తెలుసా? యెషయా 43వ అధ్యాయం 18వ వచనములో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దేవుడు చెప్పుచున్నారు, మునుపటి కార్యము, ముందు చేసిన కొన్ని పాపములు, మీరు మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. ఆ పాత పాపమును సాతానుడు జ్ఞాపకము చేయుచున్నాడా? అది సాతానుని తంత్రము. నీవిలా పాపం చేశావు కదా, నీకిప్పుడు ఎలా ఆశీర్వాదం కలుగునని వాటన్నిటినీ యేసు క్షమించి మర్చిపోయారు. యేసు క్షమించి మర్చిపోయిన పాపములు సాతానుడు జ్ఞాపకము చేస్తున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకు, కుమారుడ కుమార్తె, దాన్ని అనుకోవద్దు. ముందు అపజయములు, మోసపోవుట, ఇబ్బందులు, దాటి వచ్చిన మార్గంలో ఏర్పడిన కొన్ని గాయాలు, అవి హృదయంలో నుండి పోనంటున్నవి. హృదయంలో అవి గాయంగా ఉండడం వల్ల అనుకుని ఎందుకు నా జీవితంలో మేలు జరగనంటున్నది, కీడు జరుగుచున్నదని సోలిపోకండి. దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకు, పూర్వపు సంగతులను ఆలోచించకు. మా నాన్న ఎలా ఉండేవారో తెలుసా, మా తాత ఎలా ఉండేవారో తెలుసా, మా మునుపటి కాలం ఎలాంటిదో తెలుసా అని అతిశయములు మాట్లాడుచూ ఉండి ఇప్పుడవి ఉపయోగముగా ఉండవు, ఇప్పుడు ఆశీర్వాదంగా ఉండదు. దేవుడు చెప్పుచున్నారు, నీవు వాటిని క్షమించి మర్చిపోవాలి, నీ హృదయంలో నుండి అవి తొలగిపోవాలి. అలా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకుండా పూర్వపు సంగతులను ఆలోచించకుండా మర్చిపోయినప్పుడు నూతన కార్యములు జరుగును, ఆశీర్వాదము కలుగును, మేలులు కలుగును. ఇప్పుడు దేవుడు దానిని చెప్పుచున్నారు. చూడండి, ఒక కుమార్తె జీవితంలో మోసపోయింది. ఒక మనుషుడు వివాహం చేసుకుని ఆమెను తీసుకువెళ్ళి అతనికి ఇంకొక స్త్రీతో సహవాసము. అతడు విదేశస్థుడు, ఇండియా నుండి వివాహం చేసుకుని వెళ్ళాడు. అక్కడ ఆమెకు పెద్ద షాక్. అతడు వేరొక స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడు. వారి తల్లిదండ్రులు, బంధువులు ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని వెళ్లారు. ఆమె జీవితమే చిందరవందరైంది. ఒక్కరోజు కూడా అతను జీవించలేదు. కొన్ని సంవత్సరాలు మార్పు కలుగునని ఎదురు చూసి ఆఖరికి అతడు ఆ స్త్రీతోనే జీవిస్తున్నాడు. డైవర్స్ వచ్చింది. ఇప్పుడు ఆ కుమార్తెకు ఇక అంతే, తన జీవితం ముగిసింది. కొందరు వచ్చి చెప్పుచున్నారు, ఈమె కార్యములు జరిగి ఇంకొక వివాహం చెయ్యొచ్చు అని చెప్పి ఆమెకు భయం, కలవరము, ముందే మోసపోయాము, కష్టపడ్డాము, ఇక అది అవసరమా అని. ఆ సమయంలో వారు నా దగ్గరకు ప్రార్థించుకోవడానికి వచ్చారు. నేను, నా భార్య ఆమెతో మాట్లాడాము. నీ యొక్క మునుపు, నీ జీవితంలో కలిగిన మోసము, గాయములు, వేదనలు, నీవు వాటిని క్షమించి మర్చిపోయినప్పుడే దేవుడు నూతన కార్యములు చెయ్యగలరు. ఇక మీదట అలా జరుగుతుందేమో అని నీవు భయపడనవసరం లేదు. ఒకసారి అలా జరిగింది, ఆ మార్గం దాటి వచ్చావు. అందులో నుండి దేవుడు నీకు విడుదలను ఇచ్చి నూతన జీవితం ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. నీవు సమర్పించుకుంటే అది మర్చిపోలేకపోతున్నాను, ఆ బాధ నాలో గాయమై ఉన్నది, దానికి యేసు సహాయం చేయుదురు. ఆమె సమర్పించుకుని ప్రార్థించినప్పుడు ఒక మంచి జీవితము, బాగా ప్రేమించే భర్తను, ఆశీర్వాదమైన జీవితమును అమర్చి ఇచ్చారు. ఆ బిడ్డ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నంత వరకు ఒక నూతన ప్రారంభమును దేవుడు చేయలేకపోయారు. ఇలాగే అనేకుల జీవితంలో. కనుక దేవుడు చెబుతున్నారు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకు కుమారుడా, కుమార్తె, అది అనుకుని దిగులు చెందకు. ఆ కార్యమును దేవుని పాదముల యొద్ద ఉంచి ముందుకు సాగని చెప్పుచున్నారు. ప్రార్థించదమా? హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా, ఇది నా హృదయమును గాయపరిచింది. మునుపటి వేదనలు, కష్టాలు, కోల్పోవుట, నిందలు, ఇబ్బందులు, మునుపటి అపజయములు నన్ను చాలా బాధించినవి. వాటిని అప్పుడప్పుడు అనుకుని వేదన పడుచున్నాను. అవి నా హృదయంలో నుండి తీసివేయుడి. ఆ ఆలోచన మార్చండి, గాయములు మార్చండి. మునుపటి వాటిని అనుకోకుండా ఉండునట్లు నాకొక నూతన ప్రారంభం ఇవ్వండని ఈ కుమారుడు ప్రార్థించుచున్నాడు, ఈ కుమార్తె ప్రార్థించుచున్నది. ఈ దినం మొదలుకొని వారి జీవితంలో ఒక మార్పును ఆజ్ఞాపించి వారిని ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.